సమదర్శన. పండితాహ అంటే ఎవరు ఇక్కడ? సంస్కృతం తెలిసిన వారు, లేకపోతే డిగ్రీలు వీళ్ళు కారు, మరి విద్వాంసులు కారు, మరేంటి పండితాహ అంటే తత్వ నిర్ణయ దృష్టి, పరమాత్మ తత్వములో దృష్టి కలిగినటువంటి వారు ఏం చేస్తారు? ఇప్పుడు సమంగా ఉన్నటువంటి దాన్ని చూస్తారు. దేంట్లో? ఈ నామరూపాలలో. వ్యవహారం మాత్రం కాదు. ఇప్పుడు చూడండి, దీనికి శంకరాచార్యులు ఎప్పుడు ఇచ్చే ఉదాహరణ ఒకటి, అందరూ అద్వైతంలో ఏమిటి? బంగారం. అందరికీ తెలుసు, బంగారం ఒకటి, ఆభరణములు అనేకం. అంతేగా? ఒప్పుకున్నారా? అంత బంగారం. ఇది ఇద్దులు బంగారమే, గొలుసు బంగారమే, పుడక బంగారమే, గాజులు బంగారమే, ఉంగరము బంగారమే. అంత బంగారమే కదా, అంత బంగారమే కదా. సరే, ఓ పని చేయండి, ఉంగరం తీసి చేతికి వేసుకోండి, గాజులు తీసి ఉంగరంగా పెట్టుకోండి, అంత బంగారమే కదా. ఇంత సమమే కదా బంగారం. మరి అట్లా ఎందుకు చేయరు? ముక్కు పొడవు తీసి ఇక్కడ పెట్టుకోండి, తీసి ఇక్కడ పెట్టుకోండి, చేస్తారా? ఎందుకు చేయరు మరి? దేని స్థానం దానికే. ఎక్కడ ఉండవలసింది అక్కడే ఉండాలి, అవునా? మరి ఇవి మాత్రం ఎక్కడికక్కడ కరెక్ట్గా వేసుకుంటున్నామే, మరి అంతా బంగారమే కదా, మరి ఎందుకు వేసుకోరు? ఇంకొకటి, బంగారము నాభి నుంచి పై భాగానే వాడాలి, కింద వాడకూడదు. కాళ్ళకి బంగారం అది వాడకూడదు, వెండి వాడాలి. ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి శాస్త్రాలు చాలా, అవునా? సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? ఈ ప్రకృతి, ఈ సమాజం సరిగ్గా వ్యవస్థ జరగాలి అంటే ఏం చేయాలి? దేని స్థానం దానిదే, దేని పని దాని. అలా అయితేనే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కుడి ఎడమైతే పొరపాటు లేదు అనడానికి లేదు, పొరపాటు ఉంది. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. కుడి కుడే, ఎడమ ఎడమే. రైట్ ఈజ్ రైట్, లెఫ్ట్ ఈజ్ టు బి లెఫ్ట్, అంతే. కుడి చేత్తో చేసే పని కుడి చేత్తో చేయాలి, ఎడమ చేత్తో చేసే పని ఎడమ చేత్తో చెయ్యాలి. రెండు మార్చుకోండి పోనీ. ఎప్పుడో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మార్చుకుంటారు, అది చెయ్యి, అవునా కదా? అలాగే కాబట్టి ఇక్కడ సమ దర్శనం, అది ఎవరు? బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు. ఈ బ్రహ్మ జ్ఞానములో తన్నిష్టా తత్పరాయణ తద్బుద్ధ తదాత్మాన, ఆ స్థితిలో ఉన్నవారు. ఈ జ్ఞానముతో ఆ కల్మషములన్నీ తొలగిపోయిన వాళ్ళు ఇది చూస్తారు, ఆ సహజం అవుతుంది వారికి. ఈ అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? భేదాలు కనిపిస్తాయి కాబట్టి దానికి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి. ఇక్కడ దృష్టే మార్చుకోవాల్సిందే తప్ప వ్యవహారం మార్పు. సరే, అప్పుడు వాళ్ళు ఏం చేశారు? 19వ శ్లోకం చూడండి, చదివాం కదా. ఇహైవ తైహి జిత సర్గ, తైహి వారి చేత, అంటే ఈ సమదృష్టి కలిగినటువంటి వారి చేత సర్గ జిత. సర్గం అంటే సృష్టి, ఈ సృష్టి జయించబడిందట వారి చేత, జయించబడతాం. ఎవరు? ఏషాం మనః సామ్యే స్థితం, ఎవరి మనస్సు సామ్యం అంటే అన్నిట్లో సమంగా ఉన్న బ్రహ్మములో నిలిచినప్పుడు, అప్పుడు ఈ సృష్టిని వారు జయించినట్లే లెక్క. ఎందుకని? నిర్దోషం సమం బ్రహ్మ. ఏమిటి బ్రహ్మ? బ్రహ్మ అంటే రెండు లక్షణాలు చెప్పేది మనకు అర్థం కావడానికి. ఒకటి నిర్దోషం, రెండు సమం. తస్మాత్ తే బ్రహ్మణి స్థితాః, కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడుంటారు? బ్రహ్మములోనే ఉంటారు. ఎందుకది? బ్రహ్మం అంటేనే సమం, సమంగమైనటువంటి బ్రహ్మములో ఉన్నవారు బ్రహ్మలోనే స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. నిర్దోషం అన్నారు, దోషరహితమైనది. దోషాలన్నీ ఎక్కడుంటాయి? ఉపాధి స్థాయిలో ఉంటాయి. శరీర ఇంద్రియ మనోబుద్ధుల్లో కదా దోషాలు ఉంటాయి. చెప్పాడు కదా, ఎక్కడెక్కడ ఉంటుంది కామం అధిష్టానం? ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే.
ఈ అన్ని స్థాయిల్లో ఆ దోషం ఉంటుంది. కాబట్టి దృష్టి ఇక్కడ నిలిపినప్పుడు దోషంలో పోవు. ఒక పరమాత్మ వీటికి అతీతమై ప్రకాశ రూపం ఉన్నారు కాబట్టి నిర్దోషం, దోషాలు లేవు. కాబట్టి సమం, వీటిల్లో విషమత్వం ఉంది. ఏది? ఇంద్రియ మనోబుద్ధులు శరీరం. కానీ పరమాత్మలో సమం, అన్నిట్లో సమం. సో ఏదైతే సమమో, ఏ పరమాత్మ సమంగా ఉన్నాడో దాంట్లో దృష్టి కలిగిన వాడు ఏమవుతున్నాడు? సమంగా చూస్తాడు అన్ని. ఇంకో రకంగా చూడ్డానికి లేదు. కాబట్టి మనసు సామ్య స్థితి అన్నారు. చూడండి, 2వ అధ్యాయంలో చెప్పిన సమత్వం వేరు, ఇక్కడ చెప్పిన సమత్వానికి ఎంత తేడా ఉంటుంది. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇంకా కర్మయోగ అభ్యాసం చేసేటప్పుడు సిద్ధ్యోత్సమోభూత్వ చెప్పాడు. తాను చేసేటువంటి కర్మలలో ఫలితము సిద్ధించినా సిద్ధించకపోయినా సమంగా స్వీకరించగలిగే దృష్టి. సో అభ్యాసం చేయగా జ్ఞాననిష్ట కలిగినప్పుడు కర్మ సన్యాస స్థితిలో ఇక్కడ చెప్పాడు. 2 ఒకటి కాదు సమత్వం. ఇది చాలా పరిపక్వత కలిగినటువంటి స్థితి. ఏం సామ్యత్వం? అన్నింటిలో సమంగా ఉన్నది ఒక బ్రహ్మమే, ఒక పరమాత్మ. దోషాలు ఏమీ లేవు. అందుకే జ్ఞాన నిర్ధూత కల్మషాలు అంటాడు. ఈ కల్మషాలు పోవాలంటే ఏం చేయాలి? ఆ నిర్దోషమైనటువంటి పరమాత్మను దృష్టి పెట్టాలి. మిగతా అన్నిట్లో ఏదో ఒక దోషం ఉంది, ఎక్కడ పెట్టిన దోషం. నిర్గుణ నిరాకారమైన పరమాత్మలో ఇంకా ఏమి అంటడానికి ఏమీ లేదు. నామం లేదు, రూపం లేదు, గుణములు లేవు, పరిమితులు లేవు. అప్పుడు ఇంకేమంటుతాయి? ఏమంటాం? అప్పుడు మనసు ఏమవుతుందట? సామ్య స్థితిలో ఉంటుంది. సమాధానం అంటే సామ్య స్థితి అంటే ఇంక చిత్తము కదలదు, చిత్తము చలించదు, కదలటానికి లేదు, అవకాశం లేదు. అనేకత్వం ఉన్నా, రెండున్నా కదులుతుంది. ఏకములో కదలిక లేదు. అదే చిత్తవృత్తులు నిరోధం అంటాం. సో ఎప్పుడు నిరోధించబడితే చిత్తవృత్తులు అంటే పరమాత్మలో ఏకమైన తత్వంలో నిలిచినప్పుడే. మిగతా అంతా కదలికలే, చలనం. అది ఎప్పుడు సాధించారు? ఇహ ఏవ అంటే ఇక్కడే అంటే అక్కడ ఈ ప్రపంచంలో జీవించి ఉండగానే, ఈ దేహములో బ్రతికి ఉండగానే ఇంకా సాధించాలి. అలా చేసినటువంటి వారు అప్పుడు బ్రహ్మణి స్థితాః, వాడు బ్రహ్మ నిష్ఠులై ఉంటారు. అవునా? కాబట్టి ఏమవుతుంది ఇది అంటే, బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు ఏమవుతున్నాడు? ఆయనకి కొత్తగా ఏమి అనేదో కొత్తగా మారిపోతాడు కాదు. మనిషిలాగానే ఉంటాడు, మామూలుగానే ఉంటాడు. ఏం మారుతుంది? దృష్టే మారుతుంది. మిగతా ఉపాధులు వాటి పని అవి చేసుకుంటుంది. కాబట్టి కొత్తగా ఏదో మారిపోవడం కాదు. కాబట్టి చిత్తవృత్తులు సామ్య స్థితిలో ఉన్నప్పుడు సమత్వాన్ని దర్శిస్తాడు. ఇక మామూలు ప్రపంచంలో ఇప్పుడు ఇందాక రకరకాలైనటువంటి జీవుళ్ళని ఎలా చూస్తాడు అంటే సమత్వాన్ని దర్శిస్తాడు అని చెప్పాడు. తర్వాత ఈ సమత్వ దర్శనమే, ఈ సామ్య స్థితి ఉంటుంది కాబట్టి ప్రపంచంలో వ్యవహారాలు ఉంటాయి. మనకి ఇంతకుముందు సిద్ధప్రజ్ఞ లక్షణాలను చెప్పారు చూసారా, దాదాపు అలాగే ఉంటాయి. చూడండి, నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సంమూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః, ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయమే. బ్రహ్మమును ఎరిగిన వాడు ఏమవుతాడంటే బ్రహ్మములోనే స్థిరముగా నిలుస్తాడు కదా. స్థిర బుద్ధి అసమ్మూఢ, బుద్ధి స్థిరమైనప్పుడు. బుద్ధి స్థిరం అంటే ఏంటి? బుద్ధి యొక్క
చాంచల్యం, బుద్ధి చీలిక లేకుండా ఏకమైనటువంటి నిర్దోషం హి సమం అని చెప్పాడు కదా. సమమైన దోషరహితమైన బ్రహ్మములో చిత్తము నిలిచినప్పుడు ఏమవుతున్నాడు? అసమ్మూఢ. అసమ్మూఢ అంటే మూఢత్వం పూర్తిగా తొలగిపోయింది. సమ్మూఢ అసమ్మూఢ. ఈ అజ్ఞానం అనేది లేశమాత్రము ఉండదు. అలాంటి వాడు బ్రహ్మమును ఎరిగి దాంట్లో నిష్ట ఎరిగినవాడు బ్రహ్మని స్థిత. కాబట్టి ఇక్కడ కావాలని చెప్పాడు ఈ మాట. ఎందుకంటే ఈ బ్రహ్మవిత్ అనగానే బ్రహ్మమును ఎరిగినవాడు, తెలిసినవాడు, తెలుసుకున్నవాడు. ఈ తెలుసుకోవడం అనేటప్పటికి మనకి ఇంద్రియ స్థాయిలో తెలుసుకోవడమే, మనోబుద్ధుల స్థాయిలో కూడా తెలుసుకోవడమే. అలా తెలిసినవాడు కాదు. ప్రపంచంలో అనేక జ్ఞానములు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుంటున్నావా లేదా? కొన్ని ఇంద్రియ స్థాయిలో తెలుసుకుంటున్నాం. ఏమండి ఇది మెత్తగా ఉందా గట్టిగా ఉందా అంటే కంటితో చూసి చెప్తారా? పుట్టుకొని చూస్తారు. భలే మెత్తగా ఉందండి. ఏం చెప్పింది? చర్మం చెప్పి. అవునా కాదు? తర్వాత ఆ దృశ్యం అందంగా ఉందా లేదా? ఆ పువ్వు ఎంత బాగుంది చూడండి. ఎవరు చెప్పారు? చెవి చెప్పిందే? నాకు కన్ను చెప్పింది. సో ఇంద్రియ స్థాయిలో ఒక్కో జ్ఞానం ఉంటుంది. మనోస్థాయిలో ఏమవుతాయి? ఆ ఇంద్రియ విషయాలు వచ్చినప్పుడు మనస్సు స్పందిస్తూ ఉంది, భావిస్తుంది. బుద్ధి ఆలోచించి పరిశీలన నిర్ణయాలు. ఇక్కడ కూడా జ్ఞానం ఉంది. కానీ ఏ జ్ఞానం? విషయ జ్ఞానం. విషయాలు మారుతూ ఉంటే ఇది కూడా మారిపోతూ, బుద్ధి స్థిరం కాదు. మారిపోవట్లే, ఎప్పుడు మారిపోతుంది. స్థిర బుద్ధి ఎప్పుడు వస్తుంది? సర్వములో సమముగా ఉన్నటువంటి పరమాత్మ యందు నిష్ఠ కలిగిన వాడికి స్థిర బుద్ధి. అప్పుడు మూఢత్వం అనేది కించిత్ లేదు. ఎందుకు? అహం లేదు. ఏమంటే తన్నిష్టా తత్పరాయణ. ఇంకేమన్నాడు? తదాత్మాన. తదాత్మాన అంటే అదే ఈ నిష్టలో నిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా స్థిర బుద్ధి కలిగినప్పుడు నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. ప్రియమైనది ప్రాప్తించినప్పుడు నప్రహృష్యేత్ ఎక్కువ ఆనందంతో ఉబ్బిపోడు. తర్వాత అప్రియం ప్రాప్య నా ఉద్విజేతు. అప్రియం అంటే మనసుకి ఇష్టం లేని ఉంటాయి. అది వచ్చినప్పుడు నా ఉద్విజేత్. ఉద్విజేత్ అంటే ఎక్కువగా బాధపడు. అవునా? బాధపడు. ఈ బాధ, సుఖం, ఇష్టం, ప్రియం, ఈ రెండు ఎక్కడుంటాయి? బుద్ధి స్థాయిలో, మనోస్థాయిలో ఉంటాయి, ఇంద్రియ స్థాయిలో ఉంటాయి. ఈయనకి ఈ రెండు ఉంటాయి. అందుకే ఉపనిషత్ ఎవరు? సదాశివ బ్రహ్మేంద్రి సర్వం బ్రహ్మమయం కీర్తన పడతారు. సర్వం బ్రహ్మమయం రేరే సర్వం. కిం వచనీయం, కిం అవచనీయం, కిం భోక్తవ్యం, కిం అభోక్తవ్యం అంటాడు. అంటే ఏంటి? ఆయనకి ద్వంద్వాలు ఉండవు. కాబట్టి ఆయన వ్యవహారము వేరుగానే ఉంటుంది, అందరిలాగా ఉండదు. ఆయన చూసి మిగతా వాళ్ళు ఫాలో అవ్వకూడదు. ఆయన బ్రహ్మముగానే ఉంటారు. ఆయన తీరు వేరుగా ఉంటుంది. మరి సామాన్యుడు తీరు వేరు. అందుకని ఈ ప్రియాప్రియములు లేక ఈ సుఖము లేకపోతే దుఃఖము అనేటువంటి బాధలన్నీ ఎప్పుడు ఈ కింద స్థాయికి దిగొచ్చినప్పుడు, ఉపాధుల్లో కూర్చున్నప్పుడు ఉంటుంది. కానీ సహజంగా ఆయన స్థితి ఏమిటంటే వీటికి స్పృశించవు. ఇవేమి స్పృశించకుండా వాటికి అతీతముగా ఎక్కడ నిలబడతారు? బాల్కనీలో నిలబడ్డామండి మనం. బాల్కనీ నిలబడి చూస్తారు. అప్పుడు మనకి సూర్యకిరణాలు పడతాయి, ఎండ వస్తుంది. కాసేపు చల్లగా చలి ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎండకు నిలబడితే బాగుంటుంది. బాగుండదా? బాగుంటుంది. లోపల కూర్చుంది అప్పుడు ఎండ రాదు. లోపల కూర్చున్న వాడికి ఏమీ రాదు, బయటికి వెళ్తేనే అంత. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? అంతరాంతరాడు లోపల ఏ తత్వం అయితే తనలో ఉన్నదో ఆ దృష్టిలో నుంచి సర్వాన్ని చూస్తున్నాడు. ఈ ప్రియాప్రియములన్నీ బాహ్యమే. బాహ్యం అంటే ఉపాధుల్లో ఉంటుంది. కాబట్టి అవి వాటి చేత ఈయన చలించబడడు, అంటే స్పృశించబడడు అని చెప్పాడు.
అది ఆయన స్థితి ఎవరిది. కానీ 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సాధకుడికి ఓ సూచన ఇచ్చాడు. ఏమని? ఆగమా పాయినో అనిత్యాహ అని చెప్పాడు. ఇవన్నీ శీతోష్ణాలు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, ఇవి స్థిరంగా ఉండవు. కాబట్టి ఏం చేయాలి? తాం తితిక్షస్వ అన్నాడు. అది సాధకుడికి ఇచ్చిన సూచన. ఏవి స్థిరం కాదు కాబట్టి వస్తుంటాయి పోతుంటాయి, దానికోసం ఎందుకు ఊరికి చెదరగొట్టుకుంటావు, నీ మనసులు ఎందుకు పాడు చేసుకుంటావు కదా, కాబట్టి తట్టుకొని నిలబడు అని సూచన సాధకుడికి. ఇక్కడ పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఏమవుతున్నాడు, వీటికి చలించకుండా ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడికి ఏమంటే సుఖం ఉంటుందంటారా? ఎందుకంటే ఇంద్రియ సుఖం, మనస్సులో బుద్ధిలో సుఖం అనుభవించినటువంటి వాడికి ఆ సుఖం ఏంటో అర్థమై చావదు, అర్థం కాదు. అందుకని అదేమిటండి బాబోయ్, ఏంటి ప్రియమైన అప్రియమైన బండ ఏమనైనా బండరాయా ఏమన్నా, బండరకాయకి ఏ చలనం ఉండదు, అవునా కదా? శుద్ధితో కొట్టినా ఏం కాదు, దానికి కాలుతో దన్నినా ఏం కాదు. అట్లాగే ఈయనకి ప్రియం అప్రియం ఏమీ లేకుండా ఇదేంటండి ఎలాగుంటుంది అది అనిపిస్తుంది. అది ఒక ఇనర్షియానా? ఇనర్షియా అంటే ఏంటి? జడత్వం. కొంతమంది జడబుద్ధి ఉంటుంది. జడబుద్ధి అంటే సమస్య ఎక్కువ ఉంటుంది. సమస్య ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏముండదు, వాళ్ళకి రియాక్షన్ ఏమి ఉండదు, స్పందన ఏమీ ఉండదు. సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఎవరిని తిట్టారనుకోండి అంటుంటాడు, తిట్టినా నవ్వుతుంటాడు, మామూలు పోగిండే అసలు ఏమి ఉండదు. ఎప్పుడు వాడు ఎప్పుడు నవ్వుతుంటాడండి, అంత గొప్పవాడు ఏం కాదు, తమస్సు తమస్సు. కొంతమంది చూడండి అలా కాదు. కాబట్టి రజస్సు తమస్సు వేరు, ఇది శుద్ధ సత్వం. శుద్ధ సత్వం ఇది, మామూలు సత్వం కూడా, మిశ్ర సత్వం కాదు. అప్పుడు ఎలా ఆయన పరిస్థితి ఏమిటి? మేము ఏదో చిన్న చిన్న సుఖాలైనా పొందుతున్నాం, మధ్య మధ్యలో ఏడుస్తున్నాము. ఆయనకు సుఖం అనేది ఉందే అసలు? ఎట్లా ఉంటుంది ఆ స్థితి మనకు అర్థం కాదు. కాబట్టి 21వ శ్లోకంలో చెప్తాం, బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. చూసారా, ఇక్కడ భగవంతుడు బ్రహ్మయోగం అన్నాడు. బ్రహ్మయోగ యుక్తాత్మ అన్నాడా? కర్మయోగం చెప్పాడు, జ్ఞాన కర్మ సన్యాసయోగం చెప్పాడు. ఇప్పుడు కర్మ సన్యాసం. అతనికి ఎవరితో ఉంటుంది సంబంధం? ఒక పరమాత్మతోనే. అందుకని బ్రహ్మయోగయుక్తుడు అన్నాడు, అవునా? అప్పుడు ఆయన ఎలా ఉంటాడు? బాహ్య స్పర్శేషు అసక్తాత్మ. బాహ్యమైన స్పర్శలు, ఇంతకుముందు ఈ స్పర్శ అనే పదం వచ్చింది, మాత్రా స్పర్శస్తు కౌంతేయ వచ్చింది, అవునా? బాహ్య స్పర్శలు అంటే ఏంటి? ఈ ఇంద్రియ విషయాలే. వీటిల్లో అసక్తాత్మ, అసక్తం అంటే తగులుకోడు, బాహ్య విషయాల యొక్క సుఖంలో తగులుకోడు, వస్తుంటే పోతుంటే తగులుకోకుండా ఉన్నప్పుడు ఏ సుఖం అండి? సామాన్యుడికైతే ఇంద్రియాలు తనకి ఇష్టమైన విషయాలు సృష్టిస్తే మనసుకు ఒక తృప్తి కలిగి సుఖం వస్తుంది. ఈయన అసక్తాత్మ, వాటిలో తగులుకోడు. అప్పుడు సుఖం ఎక్కడ పొందుతాడు? ఆత్మని సుఖం విందది. ఎక్కడ పొందుతున్నాడు? ఆత్మలోనే పొందుతాడు. అప్పుడు మళ్ళీ బ్రహ్మయోగ యుక్తాత్మ. మళ్ళీ బ్రహ్మం అంటాడు, ఆత్మ అంటాడు. ఆత్మ అంటే తన లోపల ఉపాధిగతమైన చైతన్యం. తర్వాత బ్రహ్మం అంటే ఏంటి? సర్వ ఉపాధుల్లో ఉన్నటువంటి సర్వగత చైతన్యం. అదే తేడా. తేడా అంటే ఏమీ లేదు, ఒకటే. అందుకే ఏమన్నారు? సర్వభూతాత్మ భూతాత్మ అన్నారు కింద శ్లోకాల్లో. అలా ఉన్నప్పుడు ఎవరితో యోగం ఆయనకి? తన ఆత్మ. ఆత్మ ఎవరు? ఆ పరమాత్మే ఆత్మగా ఇక్కడ ఉన్నాడు, వేరు కాదు. ఇది బ్రహ్మయోగం.
బ్రహ్మయోగం అంటే కొత్తగా ఏమీ లేదు అక్కడ. బ్రహ్మయోగ యుక్తుడైన వాడు ఎంత సుఖాన్ని పొందుతాడండి? కొంచెం ఏమైనా మెజర్మెంట్ ఇస్తారా? అక్షయ సుఖం అశ్నుతే. అక్షయం అంటే క్షయము కాని, ఖర్చు కాని, క్షయము కాని, ఖర్చు కాని అంటే అనంతం. అక్షయం అంటే అనంతమే, క్షయం కాదు. ఎంత ఎప్పుడూ నిత్య నిరంతరము సుఖాన్ని పొందుతాడు. ఇంతకు ముందు అంత సుఖం గురించి చెప్పాడు, అవునా? ఆపూర్యమాణ మచల ప్రతిష్టం అక్కడ చెప్పాడు. ఇక్కడ ఇంకా కొంచెం వివరంగా అక్షయ సుఖం. నీకేం కావాలి ఇప్పుడు? అక్షయ సుఖం కావాలా? క్షయమయ్యే సుఖం కావాలా? అనంత సుఖం కావాలా? అంతమయ్యే సుఖం కావాలా? అక్షయ సుఖం కావాలంటే అనంతమైన వాడిని పెట్టుకోవాలి, అక్షరమైన వాడిని పట్టుకోవాలి. మనం పట్టుకునేదేమో క్షరం, మనం పట్టుకునేది నశించిపోయేది, మనం పట్టుకునేది కదిలిపోయేది. మనకి ఇంత రావాలి, అవునా? నువ్వు పట్టుకున్నది ఇంత, నీకు ఇంత రావాలంటే ఎక్కడ వస్తుంది? ఇంతను వదిలే అంత వస్తుంది, అంతే కదా? అల్పమైన దాన్ని త్యజిస్తే అనంతాన్ని పొందటానికి యోగ్యత వస్తుంది. అల్పమైన దాన్ని పట్టుకొని అనంతాన్ని పొందాలంటే ఎలా కుదురుతుంది? అందుకే అహమును ప్రేమించుచునే ఆశించింది ప్రభు నీ కలిమి. ఓ పక్కన అహం అంటే నాకు ఇష్టం, నేను ఈ చిన్నది. ఆయన అనంతమైన వాడు ఎట్లా కోరుకుంటావు? ఆయనతో యోగం ఎలాగొస్తుంది? ఆయనతో అనుసంధానం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఇది వదిలిపారేస్తేనే అడ్డుపట్టు. అందుకే సన్యాసం అని. కర్మ సన్యాసం అంటే ఏ స్థితికి పొందుతున్నాడు ఇప్పుడు? కర్మలను వదిలిపెట్టిన వాడు పొందట్లేదు. కర్మలు ఉపాధి దాని పని చేసుకుంటూనే ఉన్నాయి. ఈయన ఎక్కడున్నాడు? ఈయన దృష్టి లోపల ఉంది. ఆత్మని సుఖం విందని లోపలే పొందుతాడు. ఎవరితో కాంటాక్ట్ చేస్తున్నాడు ఆయన? లోపల సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సుఖ స్వరూపుడే పరమాత్మ. సుఖమే ఆయన స్వరూపం అయినప్పుడు ఆ సుఖస్వరూపమైన పరమాత్మతో యోగయుక్తుడై కలిసినప్పుడు ఏమవుతున్నాడు? ఎంత సుఖం పొందుతాడు? సుఖమే ఆయన స్వరూపం. ఇది తెలిసిన వారు కనీసం ఆ జ్ఞానం అన్న ఉండాలి కదా. ఇది పొందటం వేరు, కనీసం ఆ దృష్టి అన్న ఉండాలి కదా. వివేక జ్ఞానం ఉండాలిగా మనిషికి. ఆ వివేక జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? తర్వాత శ్లోకంలో చెప్తారు.